హలో అండి. నా పేరు సురేష్ అండి. ఈరోజు మనం పాండాస్‌లో డూప్లికేట్ డేటాని ఎలా రిమూవ్ చేయాలన్న విషయాన్ని తెలుసుకుందామండి. సో, డూప్లికేట్ డేటా అనేది డేటా సెట్‌లో కామన్‌గా ఉంటుంటదండి. సో, కొన్నిసార్లు ఉంటది, కొన్నిసార్లు ఉండదు. కానీ డూప్లికేట్ డేటా గాని ఒకవేళ ఉంటే దానివల్ల మనకేమవుద్దంటే అండి, డేటా అనాలిసిస్ చేస్తున్నప్పుడు మనకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పాస్ అవుతదనమాట అండి. అంటే మనం ప్రతి ఇన్ఫర్మేషన్‌ని మనం అనాలిసిస్ చేసినప్పుడు ఏదో ఒకటి అనుకుంటాం కదండీ! ఒక ప్రిడిక్ట్ చేస్తాం కదా! ఓకే. ఇది ఇలా జరుగుతుండడం వల్ల మనకి ఇలా సేల్స్ పెరుగుతుంది. లేతే ఇలా జరుగుతాం వల్ల ఇలా సబ్స్క్రిప్షన్స్ పెరుగుతున్నాయి. ఇలా జరుగుతాం వల్ల అలా సంథింగ్ ఏదో ఒకటి అనాలిసిస్ చేస్తాం కదండీ! సో, ఆ డేటా ఆ ప్రిడిక్షన్ ఏదైతే ఉంటదో మనకి డూప్లికేట్ డేటాస్ ఉండటం వల్ల మనకి రాంగ్ అవుతదనమాట అండి ఆ ప్రిడిక్షను. సో, అందుకనే మనం ఎప్పుడైనా ఏం చేయాలంటే మన దగ్గర ఒక డేటా ఉంటే ఆ డేటాని ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి అనంటే దాన్ని డూప్లికేట్స్ ఉన్నాయా లేవా? ఫస్ట్ రిమూవ్ కాదండి. ఫస్ట్ డూప్లికేట్స్ ఉన్నాయా లేవా? ఉంటే అవి ఎటువంటివి అనేది చెక్ చేసుకుని అప్పుడు వాటిని డిలీట్ చేసేయాలండి. ఓకే. సో, ఎలా డిలీట్ చేయాలి? ఎలా చెక్ చేయాలి? అసలు ఎన్ని ఉన్నాయని మనకు ఎలా తెలిసిద్ది అన్న విషయాన్ని మీకు ఇప్పుడు చెప్తానండి. సో, దానికంటే ముందు మనం పాండాస్‌ని ఇంపోర్ట్ చేద్దామండి. పిడి. సో, ఇంపోర్ట్ చేశానండి. ఇప్పుడు మనం ఈ ఈ టాపిక్స్ మీద వర్కౌట్ చేయాలంటే మనకు ఒక శాంపిల్ డేటా కావాలి కదండీ! సో, ఒక శాంపిల్ డేటాని నేనిక్కడ ఇస్తానండి. డేటా ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 B. Okay, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఓకే. సో, ఇప్పుడు దీన్ని మనం డేటా ఫ్రేమ్‌లోకి కన్వర్ట్ చేద్దామండి. పాండాస్‌లోకి. ఓకే. సో, df ఈక్వల్ టు pd డాట్ డేటా ఫ్రేమ్ డేటా. dfని ప్రింట్ చేద్దాం. df. ఓకే. ప్రింట్ అయిపోయిందండి. ఓకే. సో, ఇప్పుడు మనం దీంట్లో అసలు డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అన్న విషయాన్ని మనం ఒక చిన్న ఫంక్షన్ రాసి తెలుసుకోవచ్చు అనమాట అండి. ఎలా అంటే చూడండి. సో, df డాట్ డూప్లికేటెడ్ చూడండి. డూప్లికేటెడ్ ఇదో ఫంక్షన్ అండి. ఈ ఫంక్షన్‌కి మళ్ళీ దీని లోపల ఇంకో ఫంక్షన్ ఉందండి. డాట్ ఆపరేటర్ తీసుకొని వాల్యూ కౌంట్స్ అండి. వాల్యూ కౌంట్స్ అనే డాట్ ఆపరేటర్ అనమాట. దీన్ని యూజ్ చేసి మన దగ్గర ఉన్న డేటాలో డూప్లికేట్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే అసలు ఏ డేటాలో లేవు అన్న విషయాలు తెలుసుకోవచ్చు అండి. బూలియన్ ఇచ్చిద్ది అనమాట అండి. ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. చూడండి. చూసారా? ఫాల్స్ అనమాట. 9 కూడా డూప్లికేట్ లేవు. ఫాల్స్ ఏం లేవు. అన్నీ కూడా ఫాల్సే వచ్చినాయి. ఫాల్స్ వచ్చినాయి అని అంటే అసలు డూప్లికేటే లేదనమాట. మన దగ్గర డేటా ఎంత ఉంది? 9 ఉందన్నమాట. ఓకే. 9 రోస్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఒకవేళ డూప్లికేట్స్ ఉంటే ఎలా చూపిస్తుంది అన్న విషయాన్ని కూడా చూపిద్దాం. సో, ఇక్కడ మనకి ఓకే చూడండి ఈ లిస్ట్ ఉంది కదండి. దీన్ని ఏం చేద్దామంటే మనం కొంచెం ఎక్కడైనా డూప్లికేట్ ఎంట్రీ చేద్దామండి. ఓకే. ఇక్కడ 2, 8 అని ఉంది కదండి. సో, ఇక్కడ మనం 2, 8 పెడదాం. అలాగే 3, 7 ఉంది కదండి ఇక్కడ. ఇక్కడ కూడా 3, 7. సో, నేను ఇంటెన్షనల్‌గా నేను ఒక డూప్లికేట్ డేటాని అక్కడ ఎంటర్ చేశానండి. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి. సో, డూప్లికేట్ డేటా ఇక్కడ ఏమైనా ఉందా? చూడండి ఫస్ట్. ఇక్కడ ఏమైనా ఉందా? 3, 7 అనే డేటా చూడండి ఫస్ట్. 3, 7 రెండు చోట్ల ఉంది. సో, ఉంది అని తెలుసు మనకు. కానీ చాలా ఎక్కువ డేటా ఉందనుకోండి. సో, ఎక్కడెక్కడ ఉన్నాయో మనం ఎలా చూడగలమండి ఇలాగా? సో, అలాంటి సందర్భంలో మనం ఈ ఫంక్షన్ యూజ్ చేసాం అనుకోండి. ఇక్కడ చూడండి. సో, మనకి 2 ఉన్నాయని చెప్పేసి చూపిస్తుంది అనమాట. చూసారా? సో, కండిషన్స్ ఇలా మనం రాసామనుకోండి ఈ ఫంక్షన్ రాసిన వెంటనే మనకి ఎన్ని డూప్లికేట్స్ ఉన్నాయి, ఓకే, ఎన్ని డూప్లికేట్స్ లేవు అన్న విషయాలను చూస్తాం అనమాట మనకి. ఓకే. సో, ఇలాగా మనం డూప్లికేట్ నెంబర్స్ని కౌంట్ చేయొచ్చు అనమాట అండి. ఓకే అండి. సో, అలాగే ఈ డూప్లికేట్ని మనం రిమూవ్ చేసేయాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
రిమూవ్ చేసేయాలంటే జస్ట్ సింపుల్గా ఒక ఫంక్షన్ ఉందండి. సో డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు, ఎందుకంటే అదే డేటాలో మనకి డూప్లికేట్ రిమూవ్ అయిపోయి అప్డేట్ అవ్వాలి కాబట్టి డిఎఫ్ ఈక్వల్ టు అని రాస్తున్నారండి. అంటే సేమ్ ఇందులోనే మనకి రిమూవ్ అయిపోయిన తర్వాత యూనిక్ డేటా మనకి ప్రింట్ అవ్వాలి. అందుకే దానికోసం అని డిఎఫ్ అని మళ్ళీ తీసుకున్నాను. ఓకే అండి. సో డిఎఫ్ డాట్ డ్రాప్ డూప్లికేట్ అండి. చూడండి, డ్రాప్ డూప్లికేట్స్. ఓకే. సో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తే మనకి ఏవైతే మనకు ఉంటాయో అన్నీ కూడా రిమూవ్ అయిపోయి అవి యూనిక్ డేటా కింద వచ్చేస్తుందండి. చూడండి, ఇక్కడ డేటా ఎంత ఉందండి? ఇక్కడ 8 వరకే ఉందండి, 0 నుంచి. సో ఇక్కడ డేటా చూడండి, 0 నుంచి 8 వరకు ఉంది. అంటే 8 అంటే ఇండెక్స్ నెంబర్స్ మధ్యలో మిస్ అయినాయి. సో అలా చూడొద్దు. ఓ పని చేద్దాము, డాట్ షేప్ చూద్దామండి. ఓకే, డాట్ షేప్ చూసాం అనుకో 7 2. ఓకే, అలాగే దీన్ని కూడా డాట్ షేప్ చూద్దాం, అంటే బిఫోర్ అనమాట మనకి. సో బిఫోర్ కూడా చూద్దాము, ఇది అదిగో డాట్ షేప్ 9 2 ఉంది. ఇక్కడ మనం అప్డేట్ చేసిన తర్వాత డూప్లికేట్ డ్రాప్ చేసిన తర్వాత 7 2 అయింది. అంటే 2 ఎంట్రీస్ మనకి రిమూవ్ అయినాయి అనమాట. అర్థమైందండి మీకు? సో ఇలాగా మనకి డేటాలో డూప్లికేట్ ఎంట్రీస్ ఏవైతే ఉంటాయో ఆ ఎంట్రీస్ అన్నీ కూడా ఈ ఫంక్షన్ యూజ్ చేసి డిలీట్ చేసేయచ్చు అనమాట అండి. ఓకే అండి. ఇక్కడ డూప్లికేట్ని డ్రాప్ చేసే ముందు మనం ఇక్కడ ఏమనుకున్నామండి, 2 డూప్లికేట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాం కదండి, వాల్యూ కౌంట్స్. అయితే మనం ఆ 2 ఏంటన్న విషయం కూడా చూడొచ్చు అనమాట అండి. సో అది ఎలా చూడొచ్చు అన్నది విషయం చూపిస్తాను చూడండి. ఇక్కడ మనం ఒకటి యాడ్ చేద్దాము. ఓకే, సో యాడ్ చేసి ఇక్కడ మనం 2 డూప్లికేట్స్ ఉన్నాయి. ఆ 2 డూప్లికేట్స్ రోస్ ఏంటి అనేది కావాలి మనకి. సో రోస్ ఏంటి కావాలి అన్నప్పుడు మనం ఇక్కడ డిఎఫ్ డాట్ డూప్లికేటెడ్, ఓకే, డూప్లికేటెడ్ అనే డాట్లో వాల్యూస్ అని ఉంటుంది చూడండి, వాల్యూస్ అనే ఫంక్షన్ తీసుకోండి. ఓకే, సో ఈ వాల్యూస్ అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ ఏమవుతుందంటే మీకు ట్రూ ఆర్ ఫాల్స్ వస్తాయండి. చూడండి, ట్రూ ఆర్ ఫాల్స్ వస్తుంటాయి. సో ఇది బూలియన్ అవుతుంది అనమాట. సో మనకి మన వాల్యూస్ ప్రింట్ అవ్వాలి అనుకోండి, ఇక్కడ డిఎఫ్ అని ఇచ్చి, ఓకే, దీన్ని స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టామనుకోండి. చూడండి, అక్కడ చూసారా, మనకి డేటా ఏదైతే డూప్లికేట్ ఉందో ఆ డూప్లికేట్ డేటా ఇండెక్స్తో సహా వచ్చేసింది. అంటే 3 7 డూప్లికేట్ ఉందండి, 2 8 డూప్లికేట్ ఉందన్నమాట. ఓకే, సో అలాగా మనం డూప్లికేట్స్ ఉంటే కూడా ఆ డూప్లికేట్స్ని మనకి లిస్ట్ చేసుకుని చూడొచ్చు అనమాట. అంటే చూసి మనం జడ్జ్ చేసుకోవచ్చు అనమాట, ఈ డూప్లికేట్స్ ఉంచాలా లేదా. ఎందుకంటే కొన్ని డేటాస్ డూప్లికేట్ అయినా మనకి అందులో డేటాలో ఉండాల్సి వచ్చిందండి, అందుకే కొన్ని అవసరం వస్తాయన్నమాట. సో అందుకని డిలీట్ చేసే ముందు అనవసరంగా డిలీట్ చేసేయకుండా ముందు రోస్లో డూప్లికేట్ ఎంట్రీస్ ఏమున్నాయి, అసలు ఎందుకు డూప్లికేట్ ఎంట్రీ వచ్చిందని మనం ఒక్కసారి అలా చూసుకుంటే దాని తర్వాత ఒకవేళ మనకు అనవసరం అనిపిస్తే డిలీట్ చేసేయచ్చు అనమాట. ఓకే అండి. సో అదండి. సో ఓకే, నేను అర్థమైందని మీకు అందరికీ అనుకుంటున్నాను నేను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి. బాయ్ అండి.